అందరికీ నమస్కారం. క్రెబ్స్ వలయము అనే ఈ వీడియో పాఠ్యాంశానికి మీ అందరికీ సాదర స్వాగతం. ఈ వీడియో పాఠ్యాంశాన్ని మీకు అందిస్తున్న వారు డి రాజశేఖర్, వృక్షశాస్త్ర అధ్యాపకులు, శ్రీమతి గంగినేని కళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వినుకొండ, గుంటూరు జిల్లా. మనం గత వీడియోలో గ్లైకాలసిస్ అనే పాఠ్యాంశాన్ని నేర్చుకున్నాం. కణ శ్వాసక్రియ అనేటువంటిది రెండు రకాలుగా జరపబడుతుంది. నిజకేంద్రక జీవులలో కణాలలో వాయు సహిత శ్వాసక్రియ జరుగుతుంది. అంటే ఆక్సిజన్ సమక్షంలో అది చేపడుతుంది అన్నమాట. మైటోకాండ్రియా అతి ప్రధాన కణాంగంగా వాయు సహిత శ్వాసక్రియకు సహకరిస్తోంది. మరి పూర్వకేంద్రక జీవులలోనూ వాటి కణాలలోనూ సాధారణంగా వాయురహిత శ్వాసక్రియ జరుగుతుంది. దీనిలో ఆక్సిజన్ యొక్క ప్రమేయం లేదు, అలాగే మైటోకాండ్రియాలు అక్కడ ఉండవు. మరి వాయు సహిత శ్వాసక్రియలో ఏ అంశాలు ఉంటాయి అని అనుకున్నప్పుడు ప్రధానంగా 3 దశలుగా మనం అభివర్ణించుకున్నాం. అవే గ్లైకాలసిస్, క్రెబ్స్ వలయము, ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ. మరి వాయురహిత శ్వాసక్రియలో ఎన్ని దశలు ఉంటాయి అన్నప్పుడు గ్లైకాలసిస్ అక్కడ కూడా ఉంటుంది. తదనంతరము క్రెబ్స్ వలయము, ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థలు జరగకుండా వాటి స్థానంలో పులియబెట్టబడడం లేక కిణ్వన ప్రక్రియ జరుగుతుంది. ప్రస్తుతం మనం ఈ వీడియో పాఠ్యాంశం ద్వారా వాయు సహిత శ్వాసక్రియలోని 2వ దశ లేక అంశమైనటువంటి క్రెబ్స్ వలయం గురించి తెలుసుకుందాం. ఈ క్రెబ్స్ వలయము అనేటువంటి ఈ యొక్క ప్రక్రియ గ్లైకాలసిస్ అనంతరము జరుగుతుంది. మైటోకాండ్రియా మాత్రిక భాగములో 10 చర్యలు ఒక వలయాకారములో జరపబడుతూ ఉంటాయి అనే విషయాన్ని మొదట 1937వ సంవత్సరంలో సర్ హ్యాన్స్ క్రెబ్ అనే ఆంగ్ల శాస్త్రవేత్త గుర్తించారు. అందుచేతని ఆయన పేరు మీదుగా ఈ వలయానికి క్రెబ్స్ వలయము అని పేరు వచ్చింది. మరి ఈ యొక్క 10 వరుస వలయ చర్యలలో మొదట ఏర్పడే ఉత్పన్నము సిట్రిక్ ఆమ్లము. కాబట్టి ఈ యొక్క ప్రక్రియకు లేక ఈ వలయానికి సిట్రిక్ ఆమ్ల వలయము అని పేరు కూడా పెట్టడం జరిగింది. మరి అంతేకాకుండా ఈ యొక్క క్రెబ్స్ వలయములకు ట్రైకార్బాక్సిలిక్ ఆమ్ల వలయము అని కూడా పేరు. దీన్ని మనం ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్ లేక టీసీఏ వలయము అని పిలుస్తూ ఉంటారు. దానికి గల కారణము వివిధ రకాలుగా మనకి పుస్తకాలు కనిపిస్తూ ఉంటుంది. కొన్ని పుస్తకాలలో మనకి ఎలా ఉంటుందంటే మొదట ఏర్పడేటువంటి సిట్రిక్ ఆమ్లము అనే పదార్థము రసాయనికంగా 3 కార్బాక్సిల్ గ్రూప్స్ కలిగి ఉన్న కారణంగా దీన్ని మన ట్రైకార్బాక్సిలిక్ ఆమ్ల వలయము అంటారనని. ఇంకొక రకంగా చెప్పాలంటే కనుక మొదట ఏర్పడే 3 పదార్థాలు కూడా ట్రైకార్బాక్సిలిక్ ఆమ్ల సముదాయాలు కలిగి ఉంటాయనని. ఇంకొక అభిప్రాయం ప్రకారంగా ఈ వలయంలోని 10 మాధ్యమిక పదార్థాల్లో కొన్ని 6 కార్బన్ పదార్థాలుగాను, ఒకటి 5 కార్బన్ల పదార్థంగాను, మిగతావి 4 కార్బన్ పదార్థాలుగా 3 రకాల కార్బన్ పదార్థాలు కనిపిస్తున్న కారణంగా దీన్ని ట్రైకార్బాక్సిలిక్ ఆమ్ల వలయం అంటారని చెప్పబడింది. ఇంకో రకంగా ఈ క్రెబ్స్ వలయమునకు యాంఫీబోలిక్ పాత్వే అని కూడా పేరు. ఎందుకంటే సాధారణంగా శ్వాసక్రియ అంటే ఒక విచ్ఛిన్న క్రియ, ఒక శక్తి మోచక చర్య మనం చదువుకున్నాం. మరి ఈ యొక్క క్రెబ్స్ వలయం కూడా అందులో భాగం కాబట్టి ఇది కూడా ఒక విచ్ఛిన్న క్రియకి వస్తుంది. అయితే ఇందులో ఏర్పడే మాధ్యమిక పదార్థాలు కొన్ని అమైనో ఆమ్లాల యొక్క తయారీకి లేక సంశ్లేషణకు సహకరిస్తున్న కారణంగా క్రెబ్స్ వలయమును ప్రధానంగా ఒక విచ్ఛిన్న క్రియ, కానీ అందులో ఉన్నటువంటి కొంత మటుకు ఇది ఒక నిర్మాణాత్మక ప్రక్రియ కూడా మనకి కనిపిస్తోంది. అందువలన ఈ రెండింటిని కలిపి దీన్ని యాంఫీబోలిక్ పదము అని కూడా పిలవడం జరుగుతుంది. అంటే క్రెబ్స్ వలయమునకు క్రెబ్స్ వలయము, సిట్రిక్ ఆమ్ల వలయము, టీసీఏ ట్రైకార్బాక్సిలిక్ ఆమ్ల వలయము, అలాగే యాంఫీబోలిక్ పదము అనేటువంటి పర్యాయ పదాలు ఉన్నాయన్నమాట. మరి ఈ క్రెబ్స్ వలయాన్ని మనం విపులంగా చదువుకునే ముందర గ్లైకాలసిస్ని ఒకసారి మనము పునర్విమర్శ చేసుకుందాం. మరి గ్లైకాలసిస్లో గ్లూకోజ్ అనే ఒక 6 కార్బన్ల అణువు విచ్ఛిన్నం చెంది 2 పైరువిక్ ఆమ్ల అణువులు ఇస్తుందని తెలుసుకున్నాం. ఈ 2 పైరువిక్ ఆమ్లపు అణువులు అనేటువంటివి మైటోకాండ్రియా మాతృకలో ప్రవేశించి
క్రెబ్స్ వలయంను ప్రారంభించక ముందు ఇవి ఏం జరుగుతాయి అని ప్రశ్నించుకున్నప్పుడు గ్లైకాలసిస్కిని క్రెబ్స్ వలయాన్ని కలుపుతూ ఉన్నటువంటి ఒక వారధి వంటి ఒక చర్య ఉంది. దాన్ని మనం ఆక్సీకరణ డికార్బాక్సీకరణ చర్య అని పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఇది యాక్చువల్గా 2 స్టెప్స్లో జరుగుతుందన్నమాట. మరి దీనిలో ఆక్సీకరణ చర్య ఉంది, అలాగే డికార్బాక్సిలేషన్ చర్య రెండు కూడా ఇమిడి ఉంటాయన్నమాట. సాధారణంగా గ్లైకాలసిస్లో వచ్చినటువంటి అంత్య పదార్థమైనటువంటి పైరువిక్ ఆమ్లము 3 కర్బన్లు కలిగి ఉంటుంది. ఈ 3 కర్బన్ల పదార్థం అనేటువంటిది డికార్బాక్సిలేజ్ ఎంజైమ్ సమక్షంలో డికార్బాక్సిలేషన్ చెంది ఒక కార్బన్ని కోల్పోయి 2 కార్బన్ల పదార్థంగా మార్చబడుతుందన్నమాట. మరి ఈ చర్యలో ఆక్సీకరణ కూడా ఇమిడి ఉంది కాబట్టి ఇందులో భాగంగా ఒక NADH2 అనేటువంటిది కూడా ఏర్పడుతుంది. అంటే NAD అనేటువంటి ఆక్సీకరణ రూపము హైడ్రోజన్ అయాన్లు తీసుకొని NADH2గా శేఖరింపబడింది అన్నమాట. అందువల్ల దీన్ని మనం ఏమన్నామంటే ఆక్సీకరణ డికార్బాక్సీకరణ చర్య అంటున్నాం. ఈ చర్యకు 5 సహకారకాలు కూడా ఉపకరిస్తూ ఉంటాయి. అవి థైమిన్ పైరోపాస్పేట్, లిపోయిక్ ఆమ్లము, NAD, FAD, అలాగే మరి మెగ్నీషియం అయాన్లు కూడా వీటికి సహకరిస్తూ ఉంటాయన్నమాట. ఈ యొక్క చర్య 2 ఎంజైమ్ల సమక్షం జరుగుతోంది. డికార్బాక్సిలేజ్ అనే ఎంజైము, అలాగే డిహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ అనమాట. తత్ఫలితంగా చివరికి మనకి ఏమొస్తుందంటే కనుక ఎసిటైల్ కోఎంజైమ్ ఏ. ఈ కోఎంజైమ్ ఏ ఎక్కడి నుంచి వచ్చిందన్నప్పుడు ఈ పైరువిక్ ఆమ్లము ఎసిటైల్ కోఎంజైమ్గా మారినప్పుడు కోఎంజైమ్ని కూడా అది తీసుకొని సంధానింపబడి ఎసిటైల్ కోఎంజైమ్ ఏ అనేటువంటి 2 కర్బన పదార్థంగా ఏర్పరచబడుతోంది. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఒక పైరువిక్ ఆమ్లము ఒక ఎసిటైల్ కోఎంజైమ్ ఏగా మారి క్రెబ్స్ వలయంను జరిపి మైటోకాండ్రియా మాత్రికలో మనకు 15 ATPలు ఏర్పడుతుందని చదువుకున్నాం. అలాగే మరి రెండో పైరువిక్ ఆమ్లం కూడా ఉంది కదా, అది కూడా మళ్ళీ ఇలాగే ఎసిటైల్ కోఎంజైమ్ ఏగా మార్చబడి మరలా మైటోకాండ్రియా మాత్రికలో ప్రవేశించి అక్కడ క్రెబ్స్ వలయం జరిపి మరలా 15 ATPలు ఏర్పడుతుంది అనమాట. అంటే వాయు సహిత శ్వాసక్రియ పూర్తిగా మనం తీసుకుంటే దానిలో క్రెబ్స్ వలయం అనేటువంటిది 2 సార్లు జరుగుతుంది. అంటే ఒక పైరువిక్ ఆమ్లము ఎసిటైల్ కోఎంజైమ్ ఏగా మార్చబడి జరుగుతుంది, మరలా ఇంకో పైరువిక్ ఆమ్లము అనేటువంటిది ఎసిటైల్ కోఎంజైమ్ ఏగా మార్చబడి మళ్ళీ క్రెబ్స్ వలయం జరుగుతుంది అనమాట. సో ఒకసారి క్రెబ్స్ వలయం జరిగితే 15 ATPలు చొప్పున, 2 సార్లు క్రెబ్స్ వలయం జరిగితే 30 ATPలు మనకి నికర ఆదాయంగా లభిస్తుంది. ఈ విషయాన్ని మనం చివరిలో ఒకసారి జాగ్రత్తగా పరిశీలిద్దాం. క్రెబ్స్ వలయ చర్యలు అనేటువంటి వలయాకారంగా ఉంటాయని తెలుసుకున్నాం కదా. సరే, ఏదైనా మనం ఒక వలయాన్నో లేక కొంచెం సంక్లిష్టమైనటువంటి ఇటువంటి అంశాలు చదువుకునేప్పుడు విద్యార్థులు మరి వారికి యొక్క కన్ఫ్యూషన్ లేకుండా ఈ యొక్క పెద్ద అంశాన్ని మనం విభాగాలుగా చిన్న చిన్న భాగాలుగా మార్చుకొని చదువుకుంటే కనుక త్వరితంగా మనం అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాము. పరీక్షా సమయంలో ఎటువంటి ఆటంకం లేకుండా మనం ధైర్యంగా వీటిని రాయవచ్చు. అందుకోసం ఈ క్రెబ్స్ వలయాన్ని మనం ఇలా 2 దశలుగా మనం 2 భాగాలుగా, దశ కాదు భాగాలుగా విభజించుకుందాం. ఏంటంటే కనుక అసలు ఏ చర్యలు ఉంటాయి, 10 చర్యలు అనుకున్నాక ఈ 10 చర్యల పేర్లు ఏమిటి, వీటిలో పాల్గొనేటువంటి ఈ 10 ఎంజైముల పేర్లు ఏమిటి, ఈ 2 తెలుసుకుంటే మనము సహజంగా 2 కలిపేసుకొని చర్యలను అవి జరిగే విధానాన్ని వర్ణించుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఏంటి ఈ 10 చర్యలు అంటే సంగ్రహణ చర్య, అంటే 2 వేర్వేరు పదార్థాలు కలిసి కొత్త పదార్థంగా మార్చబడటం. అలాగే నిర్జలీకరణము తెలిసిందే కదా, వాటర్ అణువు అనేటువంటి నీటి అణువు అనేటువంటి తొలగింపబడము. జలీకరణము మూడవది, అంటే నీటి అణువు జోడింపబడము. 4 ఆక్సీకరణ చర్య 1 అన్నాం. ఆక్సీకరణ చర్యలో ఏం జరుగుతుంది, మనకి ఆక్సీకరణ జరిగి తద్వారా ఒక NADH2 ఏర్పడుతుంది. డికార్బాక్సిలీకరణము అంటే కార్బనము CO2 రూపంలో బయటికి పంపించబడము. అలాగే ఆక్సీకరణ డికార్బాక్సిలీకరణ 2 కలిపి ఉమ్మడికి ఇక్కడ, అంటే ఇక్కడ ఒక NADH2 ఏర్పడుతుంది, అలాగే ఒక C అనేటువంటి కార్బన్ డైఆక్సైడ్ రూపంలో బయటికి పంపించబడుతుంది. విదళన ప్రక్రియ ఒక సంక్లిష్ట అణువు 2 భాగాలుగా విడిపోవడము. అలాగే ఆక్సీకరణం 3 అనుకున్నాం, ఇది తెలిసిందే. అలాగే జలీకరణ మళ్ళీ వాటర్ అణువు తీసుకోబట్టము. చివరగా ఆక్సీకరణ చర్య 4. ఇలా మొత్తం మీద 10 చర్యలలో 4, 6, 8, 10 అనేటువంటి సరి సంఖ్యలతో ఉన్నటువంటి చర్యలు 4 కూడాను ఆక్సీకరణ చర్యలు 1, 2, 3 and 4గా పిలువబడుతూ ఉంటాయి అన్నమాట. ఈ 4, 6, 8, 10 అనేటువంటివి సరి సంఖ్యలు ఉన్నటువంటి చర్యలుగా భావించవచ్చు. ఆక్సీకరణ చర్య అనేది మనకి ఏం గుర్తు రావాలంటే ఖచ్చితంగా డిహైడ్రోజనేజ్ ఎంజైమ్ పాల్గొంటుంది అక్కడ చర్యలో అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ATP తీసుకోబడ్డా ఇవ్వబడ్డా కానీ అక్కడ ATP ఎంజైమ్ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఈ రకంగా మనము ఈ యొక్క చర్యల్ని మనం సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. తదుపరి వీటిలో పాల్గొనే ఎంజైమ్ల పేర్లు చదువుకుందాం. మరి సంగ్రహణ కొత్త పదార్థం వస్తుంది కాబట్టి సింథటేజ్ అని తయారీ చేస్తుంది కాబట్టి సింథటేజ్ అన్నాం. నిర్జలీకరణము అనేటువంటి చర్యలో ఎకోనటేజ్ అనే ఎంజైమ్ పాల్గొంటుంది. అలాగే మళ్ళీ జలీకరణం అనేటువంటి చర్యలో కూడా అదే ఎకోనటేజ్ ఎంజైమ్ పాల్గొంటుంది. ఇందా చెప్పినట్టు ఆక్సీకరణ చర్య మనకి ఏం గుర్తు రావాలా, డిహైడ్రోజనేజ్ ఎంజైమ్ ఖచ్చితంగా ఉండాలి. గమనించండి, 4, 6, 8, 10 చర్యల్లో డిహైడ్రోజనేజ్ ఎంజైమ్ కనిపిస్తూ ఉంది. ఇంకా డికార్బాక్సిలీకరణ చర్య అంటే ఏముండాలి, అక్కడ డికార్బాక్సిలేజ్ ఎంజైమ్ ఖచ్చితంగా ఉంటుంది.
ఆరో చర్య తీసుకోండి, అక్కడ రెండు ఉన్నాయి, ఆక్సీకరణ చర్య ఉన్నది, డికార్బాక్సీకరణ చర్య ఉంది. అందువల్ల ఇక్కడ డిహైడ్రోజనేజ్ ఉంది, మరలా డికార్బాక్సిలేజ్ ఎంజైమ్ కూడా పాల్గొంటూ ఉంది. మరి ఏటీపీ వస్తున్న కారణంగా ఏడవ చర్యను మనము కైనేజ్ చర్య అని పిలుస్తున్నాము. ఆక్సీకరణ చెప్పాం కదా, డిహైడ్రోజనేజ్. జలీకరణ 9వ చర్యలో ఫ్యూమరైజ్ ఎంజైమ్ వస్తుందన్నమాట. అలాగే ఆక్సీకరణ చర్య చివరిలో మళ్ళీ డిహైడ్రోజనేజ్. ఈ రకంగా సింథటేజ్, ఎకోనిటేజ్, డిహైడ్రోజనేజ్, డికార్బాక్సిలేజ్. డిహైడ్రోజనేజ్ మరలా డికార్బాక్సిలేజ్ రెండు ఉన్నాయి. కైనేజ్, డిహైడ్రోజనేజ్, ఫ్యూమరేజ్ అండ్ డిహైడ్రోజనేజ్. చక్కగా ఇలా మనము చర్యలు బట్టి పట్టాల్సిన పని లేదు, ఎంజైమ్ పేరు బట్టి పట్టాల్సిన పని లేదు. కొద్దిగా అర్థం చేసుకుంటే కనుక సులభంగా నేర్చుకోవచ్చును. ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటే కనుక సులభంగా వీటిని గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ యొక్క చర్యను, ఈ ఎంజైమ్ని కలిపి వరుసగా పూర్తి స్థాయి చర్యను మనం తెలుసుకుందాం. చూడండి, మొదటి చర్య ఏంటి అనుకున్నాం ఇందాక మనము? సంగ్రహణము అన్నాం కదా. ఈ సంగ్రహణ చర్యలో ఏం జరుగుతుంది అన్నప్పుడు రెండు వేరు పదార్థాలు కలిసి కొత్త పదార్థాలు ఏర్పాటు చేయడం. గమనించండి, ఇందాక మనకి గ్లైకాలసిస్ నుంచి వచ్చినటువంటి పైరువిక్ ఆమ్లం 3 కార్బన్లు కలిగింది కదా. ఒక కార్బనాన్ని కోల్పోయి ఇందాక చూసిన స్లైడ్లో విధంగా ఆక్సీకరణ డికార్బాక్సిలేషన్ చెంది ఎసిటైల్ కోఎంజైమ్ ఏగా మార్చబడింది. ఈ ఎసిటైల్ కోఎంజైమ్ ఏ అనే 2 కార్బన్ పదార్థము ఆల్రెడీ ఈ యొక్క మైటోకాండ్రియా మాతృకలో క్రెబ్స్ వలయం ముందు జరుగుతుంది కదా. దాని ద్వారా వచ్చినటువంటి ఆక్సాలో ఎసిడిక్ ఆమ్లం అనేటువంటి 4 కార్బన్ల పదార్థంతో కలిసి ఈ 4 + 2 కలిపి 6 కార్బన్లు అనేటువంటి సిట్రిక్ ఆమ్లంగా మార్చబడుతుంది అన్నమాట. ఇది మొదటి చర్య. దీని బట్టి సంగ్రహణం 2 కలిసి కొత్త పదార్థం వచ్చింది. ఈ యొక్క చర్యలో పాల్గొన్న ఎంజైమ్ పేరు సింథటేజ్. ఇలా క్రెబ్స్ వలయం మొదటి చర్యతో ప్రారంభింపబడింది. సిట్రిక్ ఆమ్లం మొదటి పదార్థము. రెండవ చర్య ఏంటంటే కనుక మరి నిర్జలీకరణము అనుకున్నాం. అంటే అర్థం ఏంటి? వాటర్ మాలిక్యూల్ తీసివేయబడటం. సిట్రిక్ ఆమ్లం నుంచి వాటర్ మాలిక్యూల్ తొలగింపబడి ఎకోనిడేజ్ ఎంజైమ్ సమక్షంలో సిస్ ఎకోనిడిక్ ఆమ్లము ఏర్పరచబడుతుంది. ఇది రెండవ చర్య. ఇక మూడవ చర్య తీసుకుంటే ఈ సిస్ ఎకోనిడిక్ ఆమ్లము ఒక నీటి అణువును తీసుకొని అంటే జలీకరణము అనే చర్యలో పాల్గొనడం ద్వారా ఎకోనిడేజ్ ఎంజైమ్ సమక్షంలో ఐసోసిట్రిక్ ఆమ్లంగా మార్చబడుతుంది. ఐసోసిట్రిక్ ఆమ్లం అంటే కనుక ఐసోమి సమంగా, సిట్రిక్ ఆమ్లం సమంగా ఉన్నటువంటి నిర్మాణం అన్నమాట. ఇది మూడవ చర్య. ఈ ఐసోసిట్రిక్ ఆమ్లం అనేటువంటిది చెప్పాం కదా, 4వ చర్యని మొదటి ఆక్సీకరణ చర్య అనుకున్నాం కదా. ఈ ఆక్సీకరణ చర్యలో పాల్గొని డిహైడ్రోజనేజ్ ఎంజైమ్ సమక్షంలో ఆక్జాలో సక్సినిక్ ఆమ్లంగా మార్చబడింది. ఇది 4వ చర్య. ఇక్కడ దీని చర్య పేరు ఏంటి? ఆక్సీకరణ చర్య మొదటిది చర్య అని పిలుస్తున్నాము. ఎంజైమ్ పేరు డిహైడ్రోజనేజ్. ఈ చర్యలో ఒక NADH మనకి ఏర్పడింది. నెక్స్ట్ 5వ చర్య తీసుకుంటే ఈ ఆక్జాలో సక్సినిక్ ఆమ్లము అనేటువంటిది డికార్బాక్సిలేషన్ చెంది అంటే ఒక కార్బన్ని CO2 రూపంలో తొలగించుకొని 5 కార్బన్ల పదార్థమైనటువంటి ఆల్ఫా కీటోగ్లూటారిక్ ఆమ్లంగా మార్చబడుతుంది. ఈ మధ్యది అనమాట. ఓకేనా? ఈ రకంగా మనకి 5 చర్యలు పూర్తయినటికల్లా కూడా సిట్రిక్ ఆమ్లము, సిస్ ఎకోనిడిక్ ఆమ్లము, ఐసోసిట్రిక్ ఆమ్లము, ఆక్జాలో సక్సినిక్ ఆమ్లం అనే 4 పదార్థాలు కూడాను 6 కార్బన్ల గల పదార్థాలు. ఇక్కడ ఒక కార్బన్ని కోల్పోయి డికార్బాక్సిలేషన్ వలన ఏమొచ్చింది? 5 కార్బన్ల ఆల్ఫా కీటోగ్లూటారిక్ ఆమ్లం ఫామ్ అయిందన్నమాట. ఈ యొక్క 5 కార్బన్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆల్ఫా కీటోగ్లూటారిక్ ఆమ్లం అనేటువంటిది 6వ చర్యలో భాగంగా, 6వ చర్య అనుకున్నాం మనం ఆక్సీకరణము మరియు డికార్బాక్సిలేషన్ అనుకున్నాం కదా. ఈ చర్యలో ఈ 5 కార్బన్ల ఆల్ఫా కీటోగ్లూటారిక్ ఆమ్లం అనేటువంటిది కోఎంజైమ్ ఏని తీసుకుంది. అలాగే కార్బన్ డైఆక్సైడ్ రూపంలో కోల్పోయింది డికార్బాక్సిలేజ్ ఎంజైమ్ సమక్షంలో. అలాగే ఆక్సీకరణ చర్యలో పాల్గొనడం ద్వారా NADHని ఏర్పరుస్తూ సక్సినల్ కోఎంజైమ్ ఏ అనేటువంటి పదార్థంగా మార్పు చెందింది. ఇది 6వ చర్య. ఈ యొక్క సక్సినల్ కోఎంజైమ్ ఏ అనేటువంటిది 7వ చర్య అనేటువంటి క్లీవేజ్ అంటే విధళనము అనేటువంటి ప్రక్రియ ద్వారా కోఎంజైమ్ ఏని కోల్పోయి సక్సినిక్ ఆమ్లంగా మార్చబడింది. మరి ఇక్కడ పనిచేసే ఎంజైమ్ ఎవరు? కైనేజ్ అని సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. కైనేజ్ ఎంజైమ్ అనమాట. మరి కైనేజ్ అనేటువంటి ఎంజైమ్ దగ్గర ఇక్కడ ఏముండాలి? ATP అనేటువంటి ఖచ్చితంగా మనకి తీసుకోవడము ఏర్పడడం జరుగుతుంది. ఇక్కడ ఖచ్చితంగా ATP ఏర్పడి చూడండి. GTP అని కూడా పురస్కారం ఇస్తూ ఉంటారు. ఈ GTP తర్వాత మళ్ళీ ATPగా మార్చబడింది అనమాట. ఇక్కడ 7వ చర్యలో ATP డైరెక్ట్ మనకి ఏర్పడుతుంది. అందువల్ల దీన్ని ఏమంటారు? 7వ చర్య మనము అధస్థ స్థాయి పాస్పోరీకరణ చర్య, సబ్స్ట్రేట్ లెవెల్ పాస్పోరిలేషన్ రియాక్షన్ పిలుస్తూ ఉంటారు. 7వ చర్య పేరు విధళన చర్య. సక్సినల్ కోఎంజైమ్ ఏ అనేటువంటిది పాల్గొన్నది. కోఎంజైమ్ ఏని తొలగించుకొని సక్సినిక్ ఆమ్లంను ఏర్పాటు చేసింది. ఈ చర్యలో ఒక ATP ఏర్పడింది. ఎంజైమ్ పేరు కైనేజ్. తర్వాత ఈ యొక్క 8వ చర్య. 8వ చర్యలో ఈ సక్సినిక్ ఆమ్లము అనేటువంటిది మరలా ఆక్సీకరణ చర్య అనుకున్నాం కదా. ఇది 3వ ఆక్సీకరణ చర్య అనమాట. ఇక్కడ ఈ యొక్క సక్సినిక్ ఆమ్లం అనేటువంటిది
ఫ్యూమరిక్ ఆమ్లంగా మార్చబడింది. మరి ఆక్సీకరణ చర్య అన్నప్పుడు ఎంజైమ్ ఏం రావాలి? డీహైడ్రోజనేజ్ ఎంజైమ్ అని రాసుకోవచ్చు. తర్వాత ఇక్కడ NADH2 స్థానంలో FADH2 అనేటువంటి పదార్థం ఏర్పడింది. FAD అనేటువంటి ఆక్సీకరణ పదార్థము హైడ్రోజన్ తీసుకొని FADH2గా మార్చబడింది. ఇది ఒక ఆక్సీకరణ చర్య. నెక్స్ట్ 9వ చర్యలో ఫ్యూమరిక్ ఆమ్లము అనేటువంటిది మ్యాలిక్ ఆమ్లంగా మార్చబడింది. ఈ యొక్క ఇక్కడ పనిచేసే ఎంజైమ్ పేరు ఫ్యూమరేజ్. ఈ చర్య పేరు ఏంటంటే కనుక మరి హైడ్రేషన్ లేక జలీకరణ చర్య అని చెప్పవచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ వాటర్ మాలిక్యూల్ ఒకటి తీసుకోబడింది కాబట్టి జలీకరణ చర్య అని పిలుస్తున్నాం అనమాట. చివరగా 10వ చర్యలో ఈ మాలిక్ ఆమ్లము చివరి ఆక్సీకరణ చర్య అయినటువంటి 4వ చర్యలో పాల్గొనడం ద్వారా డీహైడ్రోజనేజ్ ఎంజైమ్ సమక్షంలో చివరి పదార్థం అయినటువంటి ఆక్సాలో ఎసిటిక్ యాసిడ్గా అంటే OAAగా మార్చబడుతుంది. మరి ఆక్సీకరణ చర్య కాబట్టి ఇక్కడ ఏర్పడుతుంది NADH2 ఏర్పడింది అనమాట. ఇలా ఆక్సాలిసిలిక్ ఆమ్లం రావడంతో క్రెబ్స్ వలయము పూర్తవుతుంది. మరలా ఇంకో క్రెబ్స్ వలయం ప్రారంభించబడ్డప్పుడు ఈ యొక్క 4 కార్బన్ ఆక్సాలిసిలిక్ ఆమ్లము గ్లైకాలిసిస్ నుంచి వచ్చేటువంటి ఎసిటిక్ కోఎంజైమ్ ఏతో కలిసి మళ్ళీ సిట్రిక్ ఆమ్లంను ఏర్పరచడం ద్వారా కొత్త క్రెబ్స్ వలయం అనేటువంటి శ్రీకారం చుట్టుకుంటుంది అనమాట. ఈ రకంగా 10 చర్యలు కూడాను ఈ యొక్క 10 చర్యలు ఈ 10 ఎంజైమ్ల సహకారంతో క్రెబ్స్ వలయాన్ని పూర్తి చేస్తాయి. ఇక మరి క్రెబ్స్ వలయం ద్వారా లభించేటువంటి ATPల సంఖ్య ఆదాయం నెట్ గెయిన్ ఎంత అన్నప్పుడు సాధారణంగా మరి గ్లైకాలిసిస్కి క్రెబ్స్ వలయం మధ్యలో జరిగిన చర్య ఏమనుకున్నాం మనము? ఆక్సీకరణ డికార్బాక్సిలేషన్ చర్య అన్నాం కదా. మరి ఆక్సీకరణ చర్య అన్నప్పుడు అక్కడ ఏమవుతుంది? అక్కడ ఒక NADH2 మనకి ఏర్పడింది. ఒక NADH మీకు తెలుసు కదా, మాతృకలో అంటే వస్తున్నటువంటి కారణంగా దీన్ని మనం ఏమన్నామంటే 3 ATPలకు సమానంగా దీన్ని భావించుకోవాలన్నమాట. మరి అలాగే 4, 6, 10 చర్యల్లో మనకి ఆక్సీకరణ చర్యలలో 3 NADH2 ఏర్పడ్డట్టు చూసాం. ఒక్కొక్క NADH2 3 ATPలు కాబట్టి 3 మూల 9 ATPలు అక్కడ వేసుకున్నాం. అలాగే 8వ చర్య తీసుకుంటే అక్కడ అది ఆక్సీకరణ చర్య కానీ అక్కడ వచ్చేటువంటి పదార్థం మాత్రం FADH2 అనేటువంటిది ఏర్పడింది అన్నమాట. క్షేకరణ రూపం ఏర్పడింది. ఒక FADH2 2 ATPలతో సమానం కంటే 2 ATPs అని రాసుకున్నాం. 7వ చర్యను చూసాం. అక్కడ అధస్థాయి పాస్పరీకరణ చర్య అన్నాం. అక్కడ డైరెక్ట్గా మనకి ఏమొచ్చింది? ATP రూపం శక్తి మనకి తయారైందనమాట. ఈ రకం మొత్తం కౌంట్ చేసుకోండి. పైన 3, 9, 12, 12, 2, 14, 14, 15 ATPలు ఏర్పడతాను. ఇలా క్రెబ్స్ వలయం ఒకసారి పూర్తి 10 రియాక్షన్ జరిగితే కనుక 15 ATP చొప్పున మనకి ఏర్పడతాయి. మరి మొత్తం వాయిస్ అయితే శ్వాసక్రియ మొత్తం పూర్తి జరిగితే కనుక క్రెబ్స్ వలయం 2 సార్లు జరిగింది కాబట్టి అంటే ఒక పరివికామనం ఒకసారి ఇంకొక పరివికామనం పడవ ఇంకోసారి జరపడం వల్ల మొత్తం 15 + 15 వస్తే 30 ATPలు వస్తాయి. పరీక్షల్లో మనకి క్రెబ్స్ వలయం ఒకసారి జరిగితే లభించే ATPల సంఖ్య అన్నప్పుడు పోటీ పరీక్షల్లో 15 ATPలు గుర్తించాలి. వాయు సహిత శ్వాసక్రియలో క్రెబ్స్ వలయంలో ఏర్పడేటువంటి ATPల సంఖ్య ఎంత అన్నప్పుడు 2గా భావించి మనం 2 సార్లు జరిగినట్టు భావించి 30 ATPలను వేసుకోవాలి. మరి ఈ యొక్క పాఠాన్ని శ్రద్ధగా విన్నారని నేను నమ్ముతున్నాను. మరి ఒక పాఠాంశాన్ని ఒక్కసారి మనము ముఖ్యాంశాలని పునర్విమర్శ చేసుకుందాం. క్రెబ్స్ వలయం అనేటువంటిది వాయు సహిత శ్వాసక్రియలో గ్లైకాలిసిస్ తర్వాత జరిగేటువంటి ప్రక్రియ. ఇది మైటోకాండ్రియా మాతృకలో జరుగుతుంది. దీన్ని సర్ హ్యాన్స్ క్రెబ్ అనే శాస్త్రవేత్త గుర్తించారు. దీనికి క్రెబ్స్ వలయము, సిట్రిక్ ఆమ్ల వలయము, TCA ట్రైకార్బాక్సిలిక్ ఆమ్ల వలయము, యాంఫిబోలిక్ పదము అని పేర్లు. ఇది ఆక్సీకరణ చర్య. దీనిలో మనకి ప్రధానంగా ఇది విచ్ఛిన్న క్రియ అయినప్పటికీ కూడా నిర్మాణాత్మక చర్యలు కూడా దీన్ని జరుగుతూ ఉన్నాయి. అదే అమైనో ఆమ్లాల తయారీ. మరి ఈ యొక్క క్రెబ్స్ వలయము వలయాకారంగా 10 చర్యలు కలిగి ఉంటుంది. దీని ఒక క్రెబ్స్ వలయం జరగడం వల్ల లభించే ATPల నికర ఆదాయము 15 ATPలు. సో ఈ పాఠాన్ని మీరు శ్రద్ధగా ఆలకించినందుకు కృతజ్ఞతలు. మరొక వీడియో పాఠ్యాంశంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. కృతజ్ఞతలు.